హలో హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా? ఈరోజు రోటి పచ్చడి చేసుకుందాము. కొబ్బరికాయ రోటి పచ్చడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలం పద్ధతులు అప్పుడప్పుడు ట్రై చేయడం వల్ల మన బాడీకి ఎక్సర్సైజ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి వర్కింగ్ ఉమెన్స్కి వాళ్ళకి ఖాళీ ఉండదు. మనం హౌస్ వైఫ్ ఇంటికాడ ఫ్రీగా ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ట్రై చేయడం వల్ల మనకి చాలా టేస్ట్ అనేది అది ఫీల్ అవుతాం అనమాట. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గుప్పుడు పల్లీలు వేపించుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని 20 పచ్చిమిరపకాయలు వేసుకుని, కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా, 20 పచ్చిమిరపకాయలు వేసేసుకుని వేగిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసి అది కూడా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి రుచికి సరిపడా సాల్ట్, 4 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం చిటికెడు చింతపండు, వేపించిన పల్లీలు కూడా వేసేసి ఈ విధంగా రోట్లో వేసి దంచుకోవాలన్నమాట. బాగా రుబ్బేసుకున్న తర్వాత కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసి రుబ్బేసుకోవాలి. ఇది నలిగిన తర్వాత ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది. 20 పచ్చిమిరపకాయలు వేసాం కదా, కారం అనేది సరిపోతుంది అనమాట. మెత్తగా రుబ్బేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని తాలింపు వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నామంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని కొంచెం వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసి పచ్చడి వేసేసి కొంచెం పసుపు కూడా వేసాను నేను. వేసి ఈ విధంగా బాగా కలిపేసి దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.